నమస్తే వెల్కమ్ టు కెరియర్ టైం దేశంలో త్రివిధ దళాలు ముఖ్యమైనవి అవే ఇండియన్ ఆర్మీ నేవీ ఫోర్స్ మరి పోలీస్ సర్వీసెస్ అలాంటి వాటిలో చేరాలనుకునే వారికి అలాగే నిరుద్యోగులకు మరి ఈ నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్లో ఎలాగ జాయిన్ అవ్వాలి వ్రాత పరీక్షలు ఎలా ఉంటాయి ఎంపిక విధానం లాంటి మొదలైన సందేహాలకు సలహాలు సూచనలు అందించడానికి మరి టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ చైర్మన్ అయినటువంటి మిస్టర్ టిఎన్ఆర్ రావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మరి మీరు కూడా ఆయనతో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్ కాల్ చేసి రావు గారితో మాట్లాడవచ్చు. హలో రావు గారు. నమస్తే అండి. రావు గారు, అసలు ఈ టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, అలాగే అసలు మినిమం క్వాలిఫికేషన్తో ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయంటారు? ఇంకొక చిన్న క్వశ్చన్, మరి యువతకి అలాగే తల్లిదండ్రులకి ఎలాంటి సలహాలు ఇస్తారు మీరు? తప్పనిసరిగా ముందుగా టీవీ 99 వ్యూవర్స్ అందరికీ టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ నుంచి ఉదయపూర్వక నమస్కారాలు. ప్రజెంట్ సినారియో చూస్తే ఎక్కడ చేసినా డెవలప్డ్ కంట్రీస్ అవనండి, డెవలపింగ్ కంట్రీస్ అవనండి, నిరుద్యోగ సమస్య చాలా జటిలంగా ఉంది. తల్లిదండ్రులకు అర్థం అవ్వట్లేదు పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్నది. బోల్డ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఎంబీఏ కాలేజెస్ ఉన్నాయి, డిగ్రీ కాలేజెస్ ఉంటున్నాయి, కానీ ఏమి చదివిస్తే జాబ్ వస్తుంది అది అతలాకుతలంగా ఉంది. ఇంజనీరింగ్ కాలేజీ దాకా వెళ్ళేదాకా తెలియట్లేదు. ఏది తీసుకోవాలి, మెకానికల్ తీసుకోవాలా, సివిల్ తీసుకోవాలా, ఎలక్ట్రికల్ తీసుకోవాలా, ఏం తీసుకోవాలో తెలియదు. ఏమి తీసుకుంటే భవిష్యత్తులో వస్తుందో జాబ్ వస్తుందో లేదో తెలియదు. ఒకవేళ ఏంటంటే చదివిస్తే జాబ్ వస్తుందా లేదా అన్సర్టినిటీ, జాబ్ వచ్చాక ఉంటుందో లేదో ఇన్సెక్యూరిటీ. ఇటువంటి టైంలో ఏంటంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. దీనివల్ల ఏంటంటే యూత్ చెడు మార్గాన్ని పడుతున్నారు, తల్లిదండ్రులు చాలా భయభ్రాంతులు అవుతున్నారు. కానీ వాళ్ళకి తెలియకుండా ఉండేది ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే యూనిఫామ్ సర్వీసెస్. దీని గురించి ఏంటంటే అవగాహన లేదు, పెర్సెప్షన్ లేదు. యూనిఫామ్ సర్వీసెస్ అనగానే భూతద్దంలో చూస్తున్నారు, చాలా భయభ్రాంతులు అవుతున్నారు. ఏమీ లేదండి, నాన్ మెట్రిక్ దగ్గర నుంచి 6th దగ్గర నుంచి పీజీ దాకా యూనిఫామ్ సర్వీసెస్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. అదేంటంటే 6th క్లాస్ దగ్గర నుంచి 6th క్లాసు చేరచ్చు, 8th క్లాస్ వాడు చేరచ్చు, మెట్రిక్ చేరచ్చు, ఇంటర్మీడియట్ చేరచ్చు, డిగ్రీ స్టూడెంట్ చేరచ్చు, ఇంజనీరింగ్ స్టూడెంట్ చేరచ్చు. ఏజ్ గ్రూప్ వచ్చి 16.5 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల దాకా ఉంది. ఇది ఎవరికి తెలియట్లేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఏంటంటే యూత్ ఓన్లీ ఐటీ కంపెనీసు, పెద్ద పెద్ద కంపెనీలే ఓవర్సీస్లో జాబులు అంటున్నారు. అదన్నీ మేడి పండ్లు అటువంటి. కానీ ఇందులో చూసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రక్షణకు రక్షణ, హోదాకి హోదా, ఈ 3 ఫోర్సుల్లో తేరండి. త్రివిధ దళాలు మేడం అన్నారు. త్రివిధ దళాలు అంటే ముందు మనకు వచ్చేదండి, దాన్ని ఆర్మ్డ్ ఫోర్స్ అవనండి, డిఫెన్స్ సర్వీసెస్ అవనండి, మిలిటరీ సర్వీసెస్ అనండి. ఈ 3 ఒకటి. అది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఆర్మీ ఏంటంటే అతిపెద్ద దళం, 13,50,000 మంది ఆర్మీలో ఉన్నారు. ఎయిర్ ఫోర్స్లో 1,30,000 మంది ఉన్నారు. నేవీలో 70,000 మంది ఉన్నారు. ఇవన్నీ కలిపి 16 లక్షల మంది ఇందులో ఉంటారు. ఇది ఎల్లవేళ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుందండి, దీనికి ఎప్పుడూ స్టాప్ ఉండదు. ఇందులో ఏంటంటే జాబ్ సెక్యూరిటీ ఎక్కువ 100% ఉంటుంది. ఇప్పుడు నేను ఇందాక ఐటీ కంపెనీకి చెప్పాం, ఇన్ఫోసిస్ జాబ్ జాయిన్ అవుతారు, మంచి శాలరీస్ అంటారు, కానీ ఎనీ టైం సర్ప్లస్ మ్యాన్ పవర్ అని తీసేస్తారు. ఇందులో అలాగ ఉండదు. ఒక్కసారి రిక్రూట్మెంట్ అయితే జీవితంతో ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. వాళ్ళకే కాదు, తల్లిదండ్రులకి, వాళ్ళ ఫ్యామిలీకి, పిల్లలకి సస్యశ్యామలంగా లైఫ్ ఉంటుంది. కానీ యూత్ ఏంటంటే తెలుసుకోవట్లా. చాలా సింపుల్గా ఉంటాయి ఇవన్నీ. తర్వాత రాను నేను చెప్తాను ఎలా ఉంటాయి రిక్రూట్మెంట్ ఏంటి, ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది కూడా చెప్తాను. గోల్డెన్ ఆపర్చునిటీస్ వచ్చాయి ఇప్పుడు. సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు, కేంద్ర ప్రభుత్వం కొలువు అంటారు, ఫస్ట్ క్లాస్ శాలరీసు, చాలా బాగుంటుంది. పోలీస్ దాంట్లో వచ్చింది, సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్లో వచ్చింది. రేపు తెలంగాణ యువతకి ఫస్ట్ క్లాస్ మేళా కండక్ట్ చేస్తున్నారు ఆదిలాబాద్లో. చాలా బాగుంటుందండి. ఈ అవకాశం ప్రతి వాళ్ళు యూత్ ఉపయోగించుకోవాలి. అసలు ఏంటంటే యూత్కి ఏంటంటే భయం. డిఫెన్స్ అనగానే భయపడుతూ ఉంటారు. భయపడిన అవసరం లేదండి. ఫస్ట్ క్లాస్ శాలరీతోటి మా కుర్రాడు డిఫెన్స్ సర్వీస్లో చేస్తున్నాడని మీరు చెప్పుకునే తగ్గ పోస్టులో ఉంటాడు 100%. ఎందుకంటే ప్రతివాడు చెప్తాడు మావాడు ఐటీ కంపెనీలో అవ్వాలి, డాక్టర్స్ అవ్వాలి, ఇది అవ్వాలంటారు. కానీ ఎవరు మీ కుర్రాడు ఒక పైలట్ అవ్వాలి, ఒక సోల్జర్ అవ్వాలి, ఒక ఎయిర్ ఫోర్స్లో పైలట్ అవ్వాలి, ఎయిర్మెన్ అవ్వాలన్నది చూసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదివరకు ఇలా కాదండి, ఇప్పుడు డిఫెన్స్లో చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఎప్పుడు వేకెన్సీస్ వస్తూ ఉంటాయి. ఇందులో ఎల్లవేళలా వేకెన్సీస్ వచ్చేది ఇందులో రిక్రూట్మెంట్. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో వస్తుందంటే అన్సర్టనిటీ, వాళ్ళు రిక్వైర్మెంట్ బట్టి సెలెక్ట్ చేస్తారు. ఇందులో అలా కాదండి. ఇందులో వెళ్తూ ఉంటారు, రిటైర్ అవుతూ ఉంటారు, మళ్ళీ తీసుకుంటూ ఉంటారు. యంగ్ జనరేషన్కి ఇది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా నేను యూత్కి చెప్పేది ఏంటంటే 17 నుంచి 23 సంవత్సరాలు ఏ కీ కాంపోనెంట్ ఏజ్. అది జాగ్రత్తగా ఆ ఏజ్లో సెటిల్ అవ్వకపోతే బర్డెన్ అవుతారు.
ఇంటికి బర్డెన్ అవుతారు, దేశానికి బర్డెన్ అవుతారు, చాలా ప్రాబ్లం ఉంటుంది. తర్వాత ఏంటంటే ఉద్యోగం వస్తుందా లేదా అన్నది ప్రాబ్లంలో పడుతూ ఉంటారు. కానీ 17 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల్లో ఫస్ట్ క్లాస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ తోటి ఎంతైనా చదువుకోవచ్చు. తర్వాత డిఫెన్స్లో చేరాక 10th క్లాస్ నుంచి బోర్న్ గెజిటెడ్ ఆఫీసర్ అవ్వాలంటే డిఫెన్స్లోనే. ఈవెన్ 10th క్లాస్ వాడు కూడా గెజిటెడ్ ఆఫీసర్ అవుతాడు. ఇంటర్మీడియట్ తోటి 60% మార్కులు అవుతే ఆఫీసర్కి చేరొచ్చు, మెన్నగారి చేరొచ్చు. డెఫినెట్గా వాడు బోర్న్ గెజిటెడ్ అంటారు. బోర్న్ గెజిటెడ్ ఆఫీసర్, ఆర్మీ వాళ్ళు ఆఫీసర్స్ అందరినీ బోర్న్ గెజిటెడ్ అని. ఇది తెలుసుకోవట్లేదు. ఇవాళ మా దగ్గర ఒక కుర్రాడు జాయిన్ అయ్యాడు మా అకాడమీలో. అతని పేరు కార్తిక్ ఏదో ఉంది. చాలా ఇంటర్మీడియట్ 60%. తరుణ్ వాళ్ళ పేరెంట్స్ చూస్తేనే చాలా ఆనందపడ్డారు. ఏంటంటే 60% వచ్చింది. అతను అన్నిట్లకి సెలెక్ట్ అవుతాడు, ఆఫీసర్కి అవుతాడు, మెన్ అవుతాడు. అతనికి అదే అన్నాడు, సార్ ఇన్ని అవకాశాలు మాకు తెలియదు, డెఫినెట్గా నేను నాకు సర్వీస్లో చేరాలి. ఓత్ తీసుకున్నా 2015లో యూనిఫామ్ వేసుకోవాలని. అలాగే ప్రతి యువత నేను చెప్తున్నాను, ఓత్ తీసుకోండి, 100% మీరు యూనిఫామ్ సర్వీసెస్లో జాయిన్ అవుతారు. ఓకేనండి. రావు గారు మరి కాలర్ లైన్లో ఉన్నారు, గుంటూరు నుంచి కాల్ తీసుకుందాం. నమస్తే అండి గోపి గారు. హలో, నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మీరు రావు గారితో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మాట్లాడండి. గోపి గారు చెప్పండి. ఇప్పుడు నేను డిప్లొమా ఫైనల్ ఇయర్ చేస్తున్నానండి. అయితే నమస్కారం సార్. నమస్తే, చెప్పండి గోపి. అంటే నేను డిప్లొమా ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. ఇలా నాకు చిన్నప్పటి నుంచి ఎయిర్ ఫోర్స్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఏంటంటే ఇలా చిన్న చిన్న కారణాల వల్ల నేను ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాలని చెప్పి వదిలేసుకుంటున్నాను. చాలా మంది రిజిస్ట్రేషన్ చెప్పి అంటున్నారు. సినిమాలు కొద్దిగా యూజ్ చెప్తాను నాకు. గోపి గారు చాలా మంచిదండి. డిప్లొమా హోల్డర్కి డైరెక్ట్గా మీకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అవకాశం ఉంది. టెక్నికల్ ట్రేడ్కి మీరు వెళ్ళొచ్చు. కానీ 50% మీ మార్కులు వచ్చి ఉండాలి, అగ్రిగేటింగ్ మార్క్స్. ఈ సంవత్సరంలో ఇప్పుడు పడతాయండి. ఇప్పుడు మే జూన్లో ఎప్పుడైనా రావచ్చు. టెక్నికల్, నాన్ టెక్నికల్ రెండు వస్తాయి. మీరు మమ్మల్ని సంప్రదించండి. మీరు మాకు ఫోన్ చేసినా మేము చెప్తాం. లేదంటే మీరు పేపర్లో చూసుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ న్యూస్లో చూసుకోవచ్చు, లేకపోతే వెబ్సైట్లోకి వెళ్ళినా సరే మీకు తెలుస్తుంది. మంచి అవకాశం ఉంటుందండి, గ్యారెంటీ చాలా బాగుంటుంది భవిష్యత్తు. ఓకే రావు గారు, అసలు మీ అకాడమీలో ఎలాంటి శిక్షణ ఉంటుంది, అలాగే మరి ఇతర అకాడమీస్తో చూసుకుంటే మీకు ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనుకోవాలి, అంటే అవకాశాలు ఎలా ఉంటాయి? తప్పనిసరిగా అమ్మా, ఇది చెప్పాలంటే ఈ అకాడమీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. ఇటువంటి అకాడమీ ఎక్కడా లేదు. ఏంటంటే దీని గురించి ఒక ఎయిమ్ తోటి పెట్టిన అకాడమీ. ఫస్ట్ క్లాస్ ఏంటంటే మినిమం ఎడ్యుకేషన్ తోటి వాడిని తీర్చిదిద్ది ప్రతి వాడు డైమండ్ అండి. నాకు ఉద్దేశం ప్రకారం డైమండ్ అనీవెన్గా ఉప్పులాగా ఉంటుంది. దాన్ని షైనింగ్ చేస్తే డైమండ్ అవుతుంది. ఆ షైనింగ్ చేసేదే టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ. వాడికి బోల్డ్ అంత ఆర్ట్ ఉంటుంది, ప్రతి వాడికి ఒక ఆర్ట్ ఉంటుంది. అది రైట్ టైంలో, రైట్ ప్లేస్లో, రైట్ విధంగా పెట్టుకుంటే స్కై ఓన్లీ వాళ్ళ లిమిట్స్ అండి. 100% 10th క్లాసే ఎనఫ్, ఇంటర్మీడియట్ ఎనఫ్. దేర్ ఈజ్ సో మెనీ ఆపర్చునిటీస్. ఇలాంటి అకాడమీ ఎక్కడా లేదు. మా అకాడమీలో ఏంటంటే ఫస్ట్ క్లాస్ అయిన ట్రైనింగ్ ఇస్తాం. ఇది ISO 9001 సర్టిఫికేట్ పొందింది, సెంట్రల్ గవర్నమెంట్ చేత రికగ్నైజేషన్ పొందింది. వెరీ స్పేసియస్ గ్రౌండ్లో ఈ 3 ఫోర్సులకి సంబంధించిన అన్ని టెస్టులకి ఎలాగా పాస్ అవ్వాలి ఏంటి అన్నది తీర్చిదిద్దుతోండి. మేము అందులో ఇచ్చే ట్రైనింగ్ వాళ్ళందరూ డిఫెన్స్ సర్వీసెస్లో రిటైర్ అయిన వాళ్ళు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి అక్కడ ట్రైనింగ్ ఇచ్చిన నేను ప్రత్యేకించి ఇన్స్ట్రక్టర్ని. అక్కడ సో మనీ వేల కొద్ది నేను ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళు పోలేంత మందిని పైలట్స్ని చేశాను, టెక్నీషియన్ చేశాను, నాన్ టెక్నికల్ చేశాను, అన్నీ చేశాను. మెయిన్ ఉద్దేశం అది 100% వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ క్లాస్ ట్రైనింగ్ ఇచ్చి రేపు వాళ్ళు అక్కడికి రిక్రూట్మెంట్కి వెళ్ళినప్పుడు సెలెక్ట్ అవ్వడానికి పూర్తిగా అవకాశం ఉంటుందండి. ఎందుకంటే నార్మల్గా ఏమవుతుందంటే ఈ టెస్ట్లు అనగానే, ఈ డిఫరెంట్ టెస్ట్లు అనగానే రన్నింగ్ ఉంటుంది. రన్నింగ్ అనగానే వాడికి ఏంటంటే ఒక తుఫాన్లాగా ఇది వచ్చేసి పరిగెట్టలేకపోతాడు. ఏమీ లేదు, మా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే ఫస్ట్ వస్తాడు. తర్వాత ఏంటంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ ఇవ్వకుండా భయభ్రాంతులు అవుతారు. అందులో కూడా చాలా సింపుల్గా ఉంటాయండి. ఆ రిటర్న్కి సంబంధించినవన్నీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏం వస్తాయన్న ఆ క్వశ్చన్ పేపర్స్ అన్ని ప్రీవియస్లీ 15 years పేపర్స్ అన్నీ మేము స్టడీ చేసి వాళ్ళకి తీర్చిదిద్ది ప్రతిదీ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. వాళ్ళకి అన్నీ చెప్తాం. మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు వాడు చాలా బిజీ ఉంటాడండి. 3 నెలలు ట్రైనింగ్ ఇస్తాం. 3 నెలలు చాలు వాళ్ళకి. 3 నెలల్లో ఫస్ట్ క్లాస్గా తీర్చిదిద్ది వాడికి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి మేము పెట్టాం. ఇప్పుడు డిఫెన్స్ సర్వీస్ ఒకటే కాదండి, పోలీస్ దాంట్లో బోల్డెన్ ఉన్న యూనిఫామ్, సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఉంది, స్టేట్ పోలీస్ ఆర్గనైజేషన్ ఉంది. సెంట్రల్ పోలీసులో బోల్డెన్ వేకెన్సీస్ వచ్చాయి. సెంట్రల్ పారామిలిటరీలో ఉంది, అది ఎవరికి తెలియట్లేదు. పారామిలిటరీ అంటే బ్రహ్మాండంగా SSC వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. CASF అవనండి, CRPF అవ్వండి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అవనండి, RPF అవనవండి, ఇవన్నీ SSB, సహస్ర సీమా బల్, ఈ అన్నిటిలోనూ బోల్డెన్ వేకెన్సీస్ వస్తున్నాయి. తెలియట్లేదు. ఇక్కడ లక్షల్లో వేలల్లో లక్షల్లో వేకెన్సీస్ ఉన్నాయి.
దీని గురించి ఏంటంటే మా అకాడమీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫస్ట్ క్లాస్గా తీర్చిదిద్ది వాడిని సక్సెస్ఫుల్గా 100% సెలెక్ట్ అయ్యేటట్టు తీర్చిదిద్దామండి. ఇటువంటి అకాడమీ చుట్టుపక్కల ఎక్కడా లేదు. 709 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి 2 స్టేట్లో, 2 తెలుగు స్పీకింగ్ రాష్ట్రాల్లోనూ. 2350 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఎంబీఏ కాలేజీలు ఉన్నాయి, బీఎడ్ కాలేజీలు ఉన్నాయి. లక్షల కొద్ది పాసింగ్ అవుట్ అవుతున్నారండి. ఎక్కడికి జాబులు ఎక్కడున్నాయి? జాబులు ఎక్కడా లేవు. నిన్న ఇంటర్మీడియట్ 9,09,912 మెంబర్స్ రాశారు. అందులో పాసింగ్ పర్సెంట్ 51%. మిగతా 49% ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఫెయిల్ అవ్వడంతో భవిష్యత్తు ఏది అవ్వలేదండి. దేర్ ఈజ్ ఎ మచ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ డిఫెన్స్ సర్వీసెస్లో. 10th క్లాస్ తోటి అదే అంటున్నాను నేను. నాన్ మెట్రిక్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ దాకా బోల్డ్ అండ్ వేకెన్సీస్ ఉన్నాయి. దానికి ఎలాగ ట్రైనింగ్ ఇవ్వాలి ఏంటి అన్నది మా అకాడమీ నెంబర్ 1 అండి. ఫస్ట్లో ఉన్నాం. వచ్చి ఒక్కసారి అకాడమీ చూడండి. ఇదేమి కంపల్సరీ ఏం కాదు. ఇది నో ప్రాఫిట్ నో లాస్ ఆర్గనైజేషన్. ఇది అండర్ సొసైటీ యాక్ట్ రిజిస్ట్రేషన్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన 2 ఇయర్స్లోనే మంచి రికగ్నైజేషన్ వచ్చింది. హైదరాబాద్కి అతి దగ్గర సమీపంలో ఉంది బహదూర్పల్లి. సికింద్రాబాద్ నుంచి 227 ఎక్కితే మా అకాడమీ టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ అంటే అక్కడ దించుతారని. మొత్తం ముందు చూసుకోండి. పేరెంట్స్ వస్తున్నారు. ఇవాళ ఒక ఢిల్లీ నుంచి ఒక మేడం వచ్చారు. ఢిల్లీ నుంచి వింది ఆవిడ వాళ్ళ మేడ్ సర్వెంట్ కొడుకుని చేర్పించాలని. లేదంటే నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది, చాలా బాగుంది, అతను 10th క్లాసు, అతని వయసు 20 సంవత్సరాలు, చాలా ప్రాబ్లంలో ఉన్నాడంటే తప్పనిసరిగా చేర్పించండి అమ్మా, అతని సక్సెస్ ఏమలో ఉంటుంది, అతని లైఫ్ ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ఆవిడ చాలా హ్యాపీ అయ్యారు అకాడమీ చూసి. ఒక్కసారి పేరెంట్స్ రండి, చూడండి, భవిష్యత్తు ముందే ఉంది. ఏం చదివించాలని ఇప్పుడు, ఎందుకంటే అన్ని ఎగ్జామ్స్ అయ్యాయి. 10th అయింది, ఇంటర్మీడియట్ అయింది, డిగ్రీ అన్నీ ఉన్నాయి. యూత్ చెడు మార్గంలో ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు డైమండ్స్ అండి. వాళ్ళకి ఏంటంటే సర్కమ్స్టాన్సెస్ పరిస్థితుల వల్ల అలా అవుతున్నారు. అది మనం గ్రహించాలి. ఓకే రావు గారు, మరిన్ని కాల్స్ తీసుకునే ముందు, అలాగే ఈ స్టడీకి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మరో కాలర్ లైన్లో ఉన్నారు. సూర్యం వెస్ట్ గోదావరి నుంచి కాల్ తీసుకుందాం. నమస్తే అండి సూర్యం గారు. నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. నా పేరు సూర్యం అండి. కంప్లీట్ అండి. సూర్యం గారు ఏం చదివారు? బిఎస్సి కెమిస్ట్రీ చదివానండి. వెరీ గుడ్. ఏజ్ ఎంతో చెప్పండి మీది? నాకు ఇప్పుడు 22 వచ్చిందండి. 22 అవుతే బ్రహ్మాండంగా మీరు ఆర్మీలోకి తీసుకోవచ్చండి. ఓకే, అది కాకుండా మీకు డిఫెన్స్ సర్వీసెస్లో మీకు ఇదైంది కాబట్టి 24 ఇయర్స్ వరకు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ అని అది జూలైలోను డిసెంబర్లోను పడుతుందండి. అది మీరు అప్లై చేసుకోవచ్చు. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ యాజ్ ఏ ఆఫీసర్ కింద 3 ఫోర్సుల్లోనూ ఆఫీసర్ కింద మీరు ఎలిజిబుల్. అది జూలైలోను డిసెంబర్లోను పడుతుంది. చూడండి, లేకపోతే మమ్మల్ని సంప్రదించండి మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి. ఎందుకంటే మీ హైటు వెయిట్ అన్నీ చూడవలసి వస్తుంది. ఫిజికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. అది చూసుకున్నాక మీరు అప్లై చేస్తే అది యూపీఎస్సీ కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ ముందు రిటర్న్. అది దానికి అప్లై చేసుకోండి. చెప్పండి సూర్యం గారు, మాట్లాడండి. నేను లాస్ట్ ఇయర్ ఎస్ఐ కోచింగ్ తీసుకున్నాను సార్. ఓకే, ఇది హైదరాబాద్లో భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ ఉంది కదండి, అందులో తీసుకున్నా. ఓకే బాబు, ఎస్ఐ తీసుకున్నాం అంటే ముందు కరెక్ట్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళండి. ఎక్కడ తీసుకున్నాం కాదు. ఎస్ఐకి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఫిజికల్ ఫిట్నెస్, 2 రిటర్న్. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో తీయబోతున్నారు. నిన్నే గవర్నమెంట్ అప్రూవల్ చేసింది 3,620 కానిస్టేబుల్కి ఎస్ఐకి రిలీజ్ అవుతున్నాయి. అది కాక సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఐ పడింది. మీరు ఇప్పుడు పెట్టండి 25 ఇయర్స్. నేను నెక్స్ట్ అదే చెప్తాను. నేను సెంట్రల్ గవర్నమెంట్లో 5 దాంట్లో ఎస్ఎస్సి కండక్ట్ చేస్తుంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తుంది, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులు అన్నింటిలోనూ. నెక్స్ట్ చెప్తాను నేను. దానికి అప్లై చేయండి. అది 28th వరకు లాస్ట్ డేటు. 26లోనే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేకపోతే మా దగ్గర రండి, 100% మీకు చూపిస్తాం, సెలెక్ట్ చేస్తాం. అది మా బాధ్యత. అది ఎందుకంటే 100% అంటే నువ్వు వేరే రకంగా తీసుకోకండి. వేరే వాళ్ళు చాలా ఉంటారు. ఇది ఏంటంటే నిజాయితీగా పెట్టిన ఇన్స్టిట్యూషను. మీకు 100% కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతాం, మీరు సెలెక్ట్ అవ్వడానికి తీర్చిదిద్దుతాం. ఓకే రావు గారు, అసలు మీరు అన్నట్టుగా మరి డిఫెన్స్ కానీ అలాగే ఆర్మ్ ఫోర్స్ కానీ వీటికి సంబంధించి చాలా విషయాలు మీరు చెప్పారు. మరి వాటి యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు పడుతున్నాయి, అలాగే ఎంపిక విధానం అనేది ఎలా ఉంటుంది? తప్పనిసరిగా అమ్మా. ఇప్పుడు నోటిఫికేషను, ఎంపిక విధానం. నోటిఫికేషన్ ఏంటంటే ఈ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అవన్నీ పోలీసు 2 విధాలుగా ఉంటుందండి. ఒకటి మెన్, రెండోది ఆఫీసర్స్. ఈ మెన్లో ఏంటంటే టెక్నికల్, నాన్ టెక్నికల్, ట్రేడ్స్మెన్, అది ఆర్మీలో ఉంటుంది. అలాగే నేవీలో కూడా టెక్నికల్, నాన్ టెక్నికల్, ట్రేడ్స్మెన్. ఎయిర్ ఫోర్స్లో ఓన్లీ టెక్నికల్, నాన్ టెక్నికల్, మెన్ లెవెల్లో. ఆఫీసర్ లెవెల్లో ఫీమేలు, మేల్ ఇద్దరు ఎలిజిబులే. ఈ మెన్ లెవెల్లో లేడీస్ ఎలిజిబుల్ కాదు.
ఇది ఏంటంటే ఎవ్రీ ఇయర్ సంవత్సరానికి 2 సార్లు వస్తాయి రిక్రూట్మెంట్ ప్రతిసారి. కానీ ఆర్మీ మటుకు పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వదండి, మేళా లెవెల్లో మేళాలో కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు సువర్ణ అవకాశం తెలంగాణ యువతకి. రేపు ఆదిలాబాద్లో 4వ తారీఖున 5 డిస్ట్రిక్ట్లకి అదేంటంటే ఆదిలాబాదు, కరీంనగరు, నిజామాబాదు, హైదరాబాదు, మెదక్కి బ్రహ్మాండమైన మేళా కండక్ట్ చేస్తున్నదండి. ఇది 100% ఉపయోగపెట్టుకోండి. యూత్ అంతా ప్రతి వాళ్ళు ఎలిజిబుల్ ఈ 5 డిస్ట్రిక్ట్ల వాళ్ళు 100% ఉపయోగపెట్టుకోవచ్చు. ఏంటంటే తర్వాత దీని ప్రక్రియ ఎలా ఉంటుందంటే 4 విధాలు ఉంటుందండి. ఫస్ట్ ఏంటంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అని ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని ఉంటుంది, తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది, 4వది మెడికల్ లాస్ట్. ఇది అన్నీ అవగానే వాడు దేనికి సెలెక్ట్ అయ్యాడో దానికి ట్రైనింగ్ పంపుతారు. ఈ 4 టెస్టులు ప్రతి దాంట్లో యూనిఫామ్ సర్వీసులో ప్రతి దాంట్లో ఉంటుంది. ఈ మేళాలో వెళ్ళి వాళ్ళు రేపు చాలా జాగ్రత్తగా ఉండాలండి. డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా పట్టుకెళ్ళాలి, డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేస్తారు. ఈ డిస్ట్రిక్ట్ల వాళ్ళే ఉండాలి, ఈ 5 డిస్ట్రిక్ట్ల వాళ్ళకే ఇది పర్మిషన్ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలి, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలి, 10 ఫోటోలు పట్టుకెళ్ళాలి. 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఈ రిక్రూట్మెంట్ మేళ ఉంటుంది ఆర్మీలో. అలాగే ఏంటంటే ఇప్పుడు బోల్డ్ అండ్ వేకెన్సీస్ సెంట్రల్ గవర్నమెంట్ పోలీసు దాంట్లో సబ్ ఇన్స్పెక్టరు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్ వేకెన్సీస్ తీశారండి. అది చాలాది 2902 పోస్టులు ఉన్నాయి. ఇదేంటంటే ఇండియాలో పుట్టిన ప్రతివాడు, ఈ 2 తెలుగు రాష్ట్రాలే కదండి, ప్రతివాడు ఎలిజిబులే దీనికి. డిగ్రీ చదివితే చాలు. సబ్ ఇన్స్పెక్టర్ ఇందాక కుర్రాడు అడుగుతున్నాడు, బాబు దీనికి అప్లై చేసుకోండి. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టరు దీనికి హైయెస్ట్ పేడ్ 35,000 రూపాయల పేమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కొలువు. ఇందులో ఏంటంటే 5 దానికి ఏంటంటే సిఆర్పిఎఫ్, సిఏఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు ఇవన్నిటి ఇందులో ఉంటాయి. ఇది ఏంటంటే ఎస్ఎస్సి కండక్ట్ చేస్తుంది, సర్వీస్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తుందండి. ఇది రిటర్న్ టెస్ట్. రేపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 28th లాస్ట్ డేటు. కానీ ఆన్లైన్లో 2 విధాలుగా ఉంటుంది. 26th అప్లై చేసుకోవాలి పార్ట్ 1, పార్ట్ 2 28th. అంటే లాస్ట్ డేట్ 26th వరకే అవకాశం ఉంది. ప్రతి వాళ్ళు ఇది అప్లై చేసుకోవాలి. డిగ్రీ చదివిన ప్రతి యువత, ఇంజనీరింగ్ అన్న వాళ్ళు కూడా అప్లై చేయండి. ఇది చాలా మంచి పోస్ట్. ఇది అప్లై చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఇది. దీనికి ఏంటంటే 5 టెస్టులు ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఏంటంటే రిటర్న్ ఉంటుంది. ఫస్ట్ పేపర్ 2 రిటర్న్ పేపర్స్ ఉంటాయి. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని ఉంటుంది. దీంట్లో ఏం చేస్తారంటే 100 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. 100 మీటర్స్ రన్నింగు 16 మినిట్స్లో రావాలి వాడు, 16 సెకండ్స్లో. 100 మీటర్స్ 16 సెకండ్స్లో రావాలి. అదే 1.6 కిలోమీటర్స్ 6 నిమిషాల 50 సెకండ్లో రావాలి. ఇది స్త్రీ పురుషులు ఇద్దరు ఎంటైట్లేనండి. లాంగ్ జంప్ ఉంది. లాంగ్ జంప్ 12 ఫీట్లు దూకాలి. హై జంప్ 4 feet 1 inches దూకాలి. షార్ట్ పుట్ ఉంటుంది 16 ounces. అది ఏం చేయాలంటే 15 feet ఇసరాలి. ఈ 5 టెస్టులు ఒకటి ఉంటుంది. అదే లేడీస్కి అంటే తగ్గుతుంది. దానికి ఏంటంటే 100 మీటర్స్ వాళ్ళు వచ్చి 18 సెకండ్లో రావాలి. వాళ్ళకి 1.6 కిలోమీటర్స్ లేదండి, వాళ్ళకి ఓన్లీ 800 మీటర్స్ ఉంది, 4 నిమిషాల్లో రావాలి. వాళ్ళకి షార్ట్ పుట్ ఉండదు. హై జంప్ వచ్చి ఓన్లీ 3 feet దూకాలి, జంప్ చేయాలి. లాంగ్ జంప్ వచ్చి 9 feet. ఇది అవగానే చాలా సింపుల్గా ఉంటుందండి. రిటర్న్ టెస్ట్ ముందు ఉంటుంది. రిటర్న్ అవగానే ఫస్ట్ క్లాస్ సెంట్రల్ గవర్నమెంట్ 2 stars ఎయిర్పోర్ట్లో చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎక్సలెంట్ నౌకరీ. ఇది ఇండియాలో పుట్టినవాడు ప్రతి వాడు ఎలిజిబులే. దీనికి డిగ్రీ ఉండాలి. వయోపరిమితి ఏంటంటే 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలకి. అది కాకుండా వయోపరిమితిలో కన్సెషన్ ఉంది. ఓబీసీకి 3 సంవత్సరాలు, ఎస్టీ ఎస్సీకి ఏమో 5 సంవత్సరాలు, 30 సంవత్సరాల వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం అండి. ఈ డిఫెన్స్ సర్వీసెస్లో అదే అంటున్నాను నేను. ఆఫీసర్స్కి మటుకు డిఫెన్స్ సర్వీసెస్లో ఆల్రెడీ ఫిక్స్డ్ అండి. ఎన్డీఏ ఎవ్రీ ఇయర్ జూన్లోను డిసెంబర్లోనూ వస్తుంది. సిడిఎస్సి జూలైలోను డిసెంబర్లోనూ వస్తుంది. యాఫ్కాట్ ఫిబ్రవరిలోను సెప్టెంబర్లోనూ వస్తుంది. ఇవన్నీ బోల్డెన్ ఉన్నాయి. టీఈఎస్ అనే టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అని కొత్తగా పెట్టారు. అది జనవరిలోను జూలైలోనూ ఉంటుంది. ఇలాంటివి ఏంటంటే ఆఫీసర్స్ ఈ డేట్లు గుర్తుంచుకోండి, లేకపోతే మమ్మల్ని అడగండి, నెట్లో కూడా దొరుకుతాయి. మేము అన్నీ చెప్తాం. మా అకాడమీలో ఆల్రెడీ ప్లేస్ చేస్తుంది. ఎప్పుడెప్పుడు ఏ వేకెన్సీస్ వస్తాయి, ఎలా జాయిన్ అవ్వాలి, ఇవన్నీ. ఈ అవకాశాలు ఏంటంటే ప్రతి యువత తల్లిదండ్రులు ముందు చెప్పండి. యువత మీ పిల్లలకి ఇది బంగారు భవిష్యత్తు ఉంటుంది. 100% సస్యశ్యామలంగా ఉంటుంది. రోటీ కపడా ఒక మొఖం జీవితాంతం లోటు లేనిది డిఫెన్స్ సర్వీసెస్లో అండి. నేను 15 సంవత్సరాలు చేసి వచ్చాను. 3 పెన్షన్లు ఇవాళ డ్రా చేస్తున్నాను. 3 పెన్షన్లు చూడండి. ఇంకా 7 సంవత్సరాల సర్వీస్ ఉంది. బోర్డు అంత ఉంది. 10th క్లాస్ తోటి నేను వెళ్ళాను. ఇవాళ ఐ డిడ్ ఏ
మాస్టర్ డిగ్రీస్, MBA, MA, LLB చేశారు. అందుగురించి చదువుకు అంతరా ఉండదు. మీ వాడు ఇంటర్మీడియట్ తర్వాత కూడా ఇంజనీరింగ్ చేయాలంటే AMI ఉంది, ఇంజనీరింగ్ ఆరామ్సే చేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు, ఉన్నత శిఖరాలకు అవతరించవచ్చు, ఉన్నత శిఖరాలకు ఎక్కచ్చు. ఇంత బాగుంటుంది. ఇదేంటంటే జనాలకి తెలియక, పెర్సెప్షన్ లేక డిఫెన్స్ సర్వీసెస్లో అనగానే భయభ్రాంతులు అవుతూ ఉంటారు. చంకలో పిల్లల్ని పెట్టుకుని ఊరంతా ఎత్తుకున్నట్టు ఇదేంటంటే బోల్డెన్ అవకాశాలు ఉన్నాయి, తెలియట్లేదు. ఇదివరకు మేము చేరినప్పుడు ఇటువంటిది లేదు. ఇప్పుడు బోల్డెన్ అడ్వర్టైజ్మెంట్లు నొక్కగానే డిఫెన్స్ సర్వీస్లో నేను దేనికి ఎలిజిబుల్ అంటే అన్ని గూగుల్లోకి వెళ్ళగానే తెలిసిపోతుంది. లేదంటే మాలాంటి ఇన్స్టిట్యూషన్ రండి, మీకు అన్నీ తెలుస్తుంది. ఏమీ అవ్వదు, ఒక పైసా మీరు అక్కడికి వచ్చేటప్పటికి అన్నీ చెప్తాం. విత్ నో ప్రాఫిట్ నో లాస్ ఆర్గనైజేషన్ TNR సైనిక్ అకాడమీ. ఒక బంగారు భవిష్యత్తు చూపించడానికి యూత్కి పెట్టిన అకాడమీ ఇది, ఏకైక సంస్థ. 100% మీకు మీ ఎయిమ్స్ ఎవరైతే యూనిఫామ్ వేసుకోవాలనుకున్నారో వాళ్ళు 2015లో 100% మా అకాడమీకి రండి, మేము సాయశక్తిలో ప్రయత్నించి మీకు ఇది చేస్తాం. ఓకే రావు గారు, శశికాంత్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి శశికాంత్ గారు. నమస్తే మేడం. మీకు డౌట్ ఏంటి? ఇక్కడ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. జాబ్ అని చూపిస్తున్నారు కదా. నమస్తే, చెప్పండి. సార్ నమస్కారం అండి. నమస్తే. సరే, జాబ్ అని చూపిస్తున్నారు కదా టీవీ మీద 9 మీద. ఏమని చూపిస్తున్నారు? అది మనది TNR జాబ్ అని చూపిస్తున్నారు సైనిక్ అకాడమీ అని. అవునండి సార్. దానికి మనకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి సార్? ఇంకా ఏజ్ ఎంత కావాలి? వెరీ గుడ్ అండి. అసలు ఏంటంటే మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ ఏజ్ ఇదంతా అనేటప్పటికి అక్కడ తీసుకొస్తే నేను చెప్పాను కదా 10th ఫెయిల్ దగ్గర నుంచి PG దాకా తీసుకురావచ్చు. మీ ఏజ్ దాన్ని బట్టి మేము చెప్తాం. ముందు అక్కడ ఒక టెస్ట్ పెడతాం, ఇనీషియల్ స్క్రీనింగ్ టెస్ట్ అని. మీరు హైట్ ఎంత, దానికి ఏంటంటే మీకు నాక్ నీస్ ఉన్నాయా, ఫ్లాట్ ఫుట్ ఉందా, కలర్ బ్లైండ్నెస్సా, రేచీకట, ఇవన్నీ అన్ఫిట్వి. ఇవన్నీ చూసి నువ్వు ఫిట్ అవుతావు దీనికి, ఈ ట్రైనింగ్ మేము ఇస్తాం. ఇలా ఉండేటప్పుడు రేపు అక్కడ మీరు టెస్టులు ఏమేమి అటెండ్ అవ్వాలో అన్నీ చెప్తాం. దాన్ని బట్టి తెలుస్తుంది ఏ జాబ్ అనేది కాదండి. మీరు ఏం చదివారు ముందు చెప్పండి. అదే మనకు ఏమేమి కావాలని డాక్యుమెంట్స్, ఇంకా ఏజ్. మీరు ఏం చదివారో అది తీసుకురండి. ఫస్ట్ మీరు ఏం చదివారు, మీరు ఏం చదివారు చెప్పండి, దానికి నేను చెప్తాను. మీ హైట్ దాన్ని బట్టి దేనికి ఎలిజిబుల్ అవుతారో చెప్తాను. వెరీ గుడ్. ఇందులో మొహమాట పడడానికి డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర నిజంగా ఇది లేదు. మా దగ్గర కూడా కరెక్ట్గా చెప్పాలి. 10th అవుతే వెరీ గుడ్ అమ్మా. నువ్వు ఏజ్ ఎంత చెప్పు నీది, మాకు నీకు ఏజ్ ఎంత మీది? 10th అయింది కదా, నీ ఏజ్ ఎంత? నా ఏజ్ 40 పైన సార్. 42 42 ఏజా? 42 ఏజ్ లేదమ్మా, డిఫెన్స్ సర్వీసెస్లో లేదండి. టెరిటోరియల్ ఆర్మీ ఉంది కానీ అది ఓన్లీ ఆఫీసర్స్కి, దీనికి అది 41, 42 దాకా ఉంది, అందులో అవకాశం ఉంటుంది. కానీ మిగతా డిఫెన్స్ సర్వీసెస్లో ఓన్లీ యంగ్నే తీసుకుంటారు. ఓకే రావు గారు, అసలు మీ అకాడమీలో జాయిన్ అవ్వడానికి ఎవరిని సంప్రదించాలి అంటారు? అలాగే వాళ్ళ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి, అలాగే ఎంపిక విధానం అనేది ఎలా ఉంటుంది? తప్పనిసరిగా అన్నమాట. ముందు ఏంటంటే మా అకాడమీకి రావాలంటే మీరు యూట్యూబ్లో చూడొచ్చు, వెబ్సైట్లో చూడొచ్చు. TNRSainicAcademy.com అంటే మా మొత్తం అంతా మీకు క్లియర్గా తెలుస్తుంది. ఎక్కడ స్థాపించారు, ఎలా రావాలి. సికింద్రాబాద్ నుంచి 2 to 7 బస్సు ఎక్కితే డైరెక్ట్గా ఆల్ఫా హోటల్ పక్క నుంచి బహదూర్పల్లి TNR సైనిక్ అకాడమీ అనగానే దించుతారు. అది మాదేంటంటే బోల్డెన్ నెంబర్లు ఉన్నాయి. 8886779779, 88677056575859. ఎవరిని అడిగినా మీకు ఎల్లవేళ్ళలో ఉంటుంది. రాత్రి 10 గంటల వరకు, మార్నింగ్ 9 o'clock నుంచి రాత్రి 10 గంటల వరకు మీకు ఏ డౌట్లు వచ్చినా దీన్ని అడగచ్చు. దానికి ఏంటంటే మీరు ఏం పాస్ అయ్యారు, ఆ సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీ చాలు ముందు. తర్వాత అక్కడ మేము స్క్రీనింగ్ టెస్ట్ పెడతాం. మా దగ్గరికి రాగానే అక్కడ ఒక ఆర్మీ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు అన్నీ చూస్తారు నీకు సూటబిలిటీ ఉందా లేదా. నేను ముందే చెప్పాను కదా ఇందాక, సూటబిలిటీ ఏంటంటే హైటు, ఇదేంటంటే యూనివర్సల్ చార్ట్ అండి. హైట్ని బట్టి, ఏజ్ని బట్టి వెయిట్ ఉండాలి. ఆ వెయిట్ ఉన్నాడా లేదా, ఎక్కువ ఉన్నాడా తక్కువ ఉన్నాడా. ఎక్కువ ఉంటే మేము ట్రైనింగ్ ఇచ్చి తగ్గిస్తాం. తక్కువ ఉంటే ఎలా పెంచాలి, మినిమం 50 kgs, 45 ఉన్నాయంటే వాళ్ళని 50 kgs ఎలా తీసుకురావాలి, అటువంటి ట్రైనింగ్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ మేము చెప్తాం. బాబు నువ్వు వెయిట్ తక్కువ ఉన్నావు, లేకపోతే ఎక్సెస్ వెయిట్ ఉన్నావు, లేకపోతే నీకు రిటర్న్ టెస్ట్లో నీకు అవగాహన లేదు, ఈ నాలెడ్జ్ అక్కడ అది కూడా టెస్ట్ చేస్తాం. ఎంతవరకు నాలెడ్జ్ ఉంది లేదా అన్నది. ఇవన్నీ టెస్ట్ చేశాక సూటబిలిటీని పెట్టి అతనికి 3 నెలలు ట్రైనింగ్ ఇస్తామండి. ఒకవేళకి 2 నెలలు ఇస్తాం. ఒకవేళ మొదటి నెలలోనే జాయిన్ అయిపోతే వాడికి ఈ ట్రైనింగ్ అవసరం లేదు. ఎక్కడ వేకెన్సీస్ ఉన్నా ఏది ఉన్నా సరే అక్కడ బోర్డులో డిస్ప్లే చేస్తాం, చేసి ఈ టెస్టులన్నీ కండక్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ ఫ్లాట్ ఫుట్, నాక్నీసు, రేచీకటి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. కొంతమందికి ఎక్స్పెన్షన్ ఉండదు, చెస్ట్ ఉంటుంది, భయభ్రాంతులై ఎక్స్పెన్షన్ ఉండదు.
5 సెంటీమీటర్ల నుండి ఎక్స్పెన్షన్ 5 సెంటీమీటర్లు ఉండాలి. అది ఎలా వస్తుంది ఇవన్నీ టెస్ట్ చేసి మేము తీసుకుని ట్రైనింగ్ ఇస్తామండి. ఓకే రావు గారు, మరి ఈ త్రివిధ దళాలకి సంబంధించి ఎలాగా నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతూ ఉంటాయి, అలాంటి ఎలా వాళ్ళు అప్రోచ్ అవ్వాలి, రాత పరీక్షలు అనేవి ఎలా ఉంటాయి అనేవి అనేక విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఇది వాళ్ళ కెరీర్ టైంలో మరి త్రివిధ దళాలకి సంబంధించి టిఎన్ రావు గారు చెప్పినటువంటి విషయాలు. మరి మీరు కూడా ఈ త్రివిధ దళాలకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే కనుక స్క్రీన్ మీద ప్లే అవుతున్నటువంటి పర్సనల్ నెంబర్కి కాల్ చేసి టిఎన్ రావు గారితో డైరెక్ట్గా మాట్లాడచ్చు. ఇది వాళ్ళ కెరీర్ టైం.